आरएसएस केंद्र कार्यालय है महाराष्ट्र नागपुर से। 3 राज्यों में आप मुस्लिम को हटा दो। 3 राज्य सरकार आप कहिए, गुजरात, उत्तर प्रदेश एंड महाराष्ट्र, 3 के 3 आपका ही सरकार है। 2 जगह से, एक जगह में मोदी जी जन्म लिए, दूसरे जगह में रिप्रेजेंट कर रहा है, तीसरे जगह में आरएसएस है। आरएसएस नेशनल हेडक्वार्टर्स है। अगर हिम्मत है तो आप लोग ये 3 राज्यों में मुसलमानों का रिजर्वेशन हटा के दिखाओ। भटकाने के लिए बातें मत बोलो, चुनाव के लिए ऐसे कहानी मत सुनाओ। ओबीसी जागरण हो गए, अब ओबीसी रिजर्वेशन देने के लिए तैयार नहीं है। ओबीसी को न्याय करने के लिए आप लोग तैयार नहीं है, इसीलिए मुसलमान का बहाना लेके चलाने के लिए कोशिश कर रहे। ये ऐसा नहीं चलेगा। हम लोग लोकसभा राज्यसभा में आपको पकड़ लेंगे, आपसे एक काम लेकर ही रहेंगे। नहीं है तो सरकार में जो है, सरकार को हम दरखास्त रखेंगे। सरकार में जो कुर्सी में बैठा है वो नहीं सुने तो कुर्सी से उतार दे के हमारे नेता को कुर्सी में बैठकर बिठा के हम लोग ये काम कर देंगे। सर, राष्ट्रपति गवर्नर దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లులు ఆర్డినెన్స్ పరిస్థితి ఏంటి సార్? వాట్ ఇస్ ద స్టేటస్? అదే కదా చెప్పిన, అదే కదా ఇవ్వాల్సింది. ఏదో ఎక్స్ప్లెనేషన్ అడిగారు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ అని అడిగాను. ఒక నిమిషం చెప్పండి. వాళ్ళ పిచ్చోళ్ళ, వాళ్ళకి ఏం తెలుసు? పిచ్చోళ్ళ గురించి ఏంది మనం మాట్లాడుకునేది? ఎవరు చెప్పిండంట వాళ్ళకు? ఎవరు చెప్పిండంట? ఇక దాసోత్సవం గురించి కూడా నువ్వు చర్చ చేస్తున్నావు అంటే కొంచెం నీ స్టేటస్ని చెక్ చేయించాలి. వాళ్ళు క్లారిఫికేషన్ అడిగింది. అది ఆల్వేస్ నువ్వు ఏ బిల్లు పంపించినా సమాచారం అడుగుతారు, దానికి సంబంధించిన వివరాలు అందించడం అయిపోయింది. అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఆ డీటెయిల్స్ ఉన్నాయి, అవి ఇస్తాం. వాళ్ళు ఏం అడిగినా నిన్న బీజేపీ ఒకవేళ అదే మేము పంపించిన సమాచార లోపం ఉంటే ఆ పాయింట్ చెప్పేటోళ్ళు, అది చెప్పట్లేదు. ఒక ఎమోషనల్ ఇష్యూ తీసుకొచ్చి చెప్తున్నారు, ముస్లింలను తొలగిస్తే మేము మద్దతు ఇస్తామని. అది అర్థం లేని వాదన, అర్థం పర్థం లేని వాదన. ముస్లిం పేరు మీద రిజర్వేషనే లేదు, ఇచ్చేదే లేదన్నప్పుడు చెప్పేది ఎవరు? ముస్లింలకు రిజర్వేషనే ఇవ్వడం లేదు, వెనుకబాటుతనం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తున్నాము. ఆ వెనుకబాటు ప్రాతిపదికన నువ్వు ఏ ప్రాక్టీస్ అయినా చేయొచ్చు. నువ్వు క్రిస్టియన్ ప్రాక్టీస్ చేస్తున్నావా, నువ్వు ముస్లిం ప్రాక్టీస్ చేస్తున్నావా, నువ్వు సిక్ చేస్తున్నావా, జైన్ చేస్తున్నావా, లేకపోతే బుద్ధిజం తీసుకున్నావా, లేకపోతే హిందూయిజంలో నువ్వు ఉన్నావా? ఇట్ ఈజ్ నథింగ్ టు డూ విత్ అవర్ రిజర్వేషన్. రిజర్వేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది socio economic, education, employment, political and caste. This is nothing to do with religion. There is no such reservation for religion. They have to understand that. If such thing is real, I am asking a question. Bharatiya Janata Party, go and remove in Gujarat Muslims from reservation OBC and Uttar Pradesh as well Maharashtra. हमारे एमपी लोग, हमारे लोग चर्चा करेंगे, क्योंकि पहले हमारे नेता को पहले बोलने के बाद नेता से और पार्टी से एडवाइस लेके, परमिशन लेके और बाकी पॉलिटिकल पार्टियों से हम नेगोशिएट करेंगे, अब उनका मदद लेंगे। क्योंकि पिछले पार्लियामेंट सेशन के समय पर हम लोग जनता मंत्र में धरना किए थे, तब 16 पार्टी के नेतृत्व में कुछ कम 55 एमपी लोग वहाँ पर हाजिर हुए थे। तो अभी भी हम लोग कोऑर्डिनेशन करने के लिए एनसीपी, डीएमके, एमआईएम, आरजेडी, बहुत सारे पार्टी, कम्युनिस्ट पार्टी, बहुत सारे पार्टी के नेता लोग, खासकर पार्लियामेंट मेंबर्स जंतर मंतर धरना में हमारे मदद किए। तो आगे भी ये एक दिन में काम होने वाले नहीं है, एक दिन में एनडीए सरकार सुनने वाले नहीं है। చూద్దాం, ఇంకా ఎత్తుగడలు ఉంటాయి కదా. ఆర్డినెన్స్ పెట్టింది వేరు. మీరు అదే పాత్రికేయ మిత్రులు కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించకుంటే ఈ రెండింటికి లింక్ పెడుతున్నారు. ఆర్డినెన్స్ 2018లో చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలో
బీసీలకు 50% రిజర్వేషన్లను లిమిట్ చేస్తూ చట్టం చేసిండు. మేము ఆ లిమిటేషన్ తొలగించడానికి ఆర్డినెన్స్ పంపించినాము. 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ అవకాశాలలో రాజకీయ రిజర్వేషన్లు పంపించిన బిల్లులు వేరు. 2018లో తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు రిజర్వేషన్లను 50%కి పరిమితి చేస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించిండు. 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వకుండా చంద్రశేఖరరావు గారు బీసీలకు అన్యాయం చేసిండు చట్టం చేయడం ద్వారా. ఆ చట్టాన్ని తొలగించడానికి మేము ఆర్డినెన్స్ తెచ్చినాం. ఎందుకంటే మాకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, మీరు తక్షణమే 30 రోజుల్లో రిజర్వేషన్లు నిర్ణయించండి, 90 రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు చేయండి అని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఈ ఆదేశాల నేపథ్యంలో మేము చంద్రశేఖరరావు పంచాయతీరాజ్ చట్టంలో పెట్టిన నిబంధనను తొలగించడానికి మాత్రమే ఆర్డినెన్స్ ఇచ్చినాము. మేము గతంలో చేసిన 42% రిజర్వేషన్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ సర్వీస్, దీస్ 2 బిల్స్ సపరేట్ ఫ్రమ్ దిస్ ఆర్డినెన్స్. దానికి దీనికి ఎలాంటి వివాదం లేదు, చిక్కు లేదు, ప్రతిబంధకము లేదు. ఆర్డినెన్స్ లో సబ్ కేటగరైజేషన్ చేశారా సార్? ఆర్డినెన్స్ లో సబ్ కేటగరీ దేంట్లో మీరు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ లో దేంట్లో సబ్ కేటగరైజేషన్ చేయలేదు, ఉన్నది ఉన్నట్టుగానే దాంట్లో ఉన్న సబ్ కేటగరైజేషన్ అని ఇంతవరకు రిజర్వేషన్ల మీద చర్చనే లేదు. కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ చేసిన సబ్ కేటగరైజేషన్ ఆ పర్సంటేజ్ వచ్చినాక అప్పుడు సబ్ కేటగరైజేషన్ మీద పోదాం. మీకు బ్లాంకెట్గా ఒక కోటా అలాట్ అయిన తర్వాత సబ్ కేటగరైజేషన్ ఎట్లా చేయాలా, ఏం చేయాలని దాని మీద కూడా ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. ప్రతి వాళ్ళు మేము అత్యంత వెనుకబాటుతనంతో ఉన్నాం, మా రిజర్వేషన్లు పెంచాలంటారు. ప్రతి వాళ్ళు ఒక నెంబర్ చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ డేటా ముందర పెట్టుకొని అన్ని రకాల ఎనాలిసిస్ చేసినాం. ఇప్పుడు ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన నివేదికను సభలో పెట్టి చర్చ చేసి తద్వారా మీ అభిప్రాయాలు అందరూ కూడా పరిగణలోకి తీసుకుంటాం. వాళ్ళకి చిత్తశుద్ధి లేదని, అఖిలపక్షానికి నాయకుడు లేడు, ఆయన నిద్రపోతున్నాడు పాపం, పిల్లలేమో ఉబలాట పడుతురు. ఆ పిల్లలకేమో కోతులకు కొబ్బరికి చెక్క దొరికినట్టు ఆయన ఇంట్లో వండుకోడుతోటి ఆ కుర్చీలో కూర్చున్నామని ఆ కోతులు అన్నీ దుంకులాడుతున్నాయి. ఆ కోతులను